హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రామరాజ్ అయితే సాగర్ని అవమానిస్తూ ఉంటాడు. సాగర్ రామరాజు మాటల్ని కోపం తెచ్చుకొని ఇక ఎవరికో ఫోన్ చేసి, మా ఇంట్లో ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్ చేయరు, నేను అలాగే నా భార్య మాత్రమే గవర్నమెంట్ జాబ్ చేస్తారని ఇక రామరాజుని ఎగతాళి చేస్తాడు. దొరికిందే అవకాశం అన్నట్టుగా ఇక ధీరజ్ అయితే వేదవతి దగ్గరకు వచ్చి ఎలా అయినా సరే ఇక నాన్న ప్రేమని ఎస్ఐ ట్రైనింగ్ కి ఒప్పుకోవాలన్నట్టుగా ఇక రామరాజుని రెచ్చగొట్టడం కోసం ధీరజ్తో, రేయ్ నువ్వెవర్నిరా అవమానిస్తున్నావు? ఈ ఇంట్లో నువ్వు కాకుండా గవర్నమెంట్ జాబ్ సంపాదించే హక్కు అధికారం అన్నీ కూడా ప్రేమకున్నాయి అంటూ ఇక ధీరజ్ మాట్లాడుతుంటే సాగర్ వెటకారంగా నవ్వుతూ, ఏంటి ప్రేమనా? ఈయన ఉండగా అట్లాంటివి జరగనే జరగవు. ఎందుకంటే ఎవరన్నా ఎత్తుగా పైకి ఎదిగితే ఆయన అస్సలు చూడలేడు, పైగా ఓర్చుకోలేడు. అట్లాంటిది ఈయన నీ భార్య ప్రేమని ఎస్ఐ కోచింగ్కి పంపిస్తాడని నువ్వెలా అనుకుంటున్నావంటూ ఇక సాగర్ అయితే రామరాజుని మరింత రెచ్చగొడతాడు. ఇదంతా చూసిన వల్లి అయితే, ఓ అయితే అందరూ కలిసి ప్రేమని పోలీస్ ఉద్యోగానికి పంపించడం కోసం బాగానే ప్లాన్ చేశారు, కానీ నేనుండగా అది అస్సలు జరగదు అని చెప్పి ఇంకా వల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో ధీరజ్ అయితే, నాన్న మీరే చెప్పండి, మీరు ప్రేమని ఎస్ఐ కోచింగ్కి పంపిస్తున్నారా లేదా? ఈ ఇంట్లో వీడు డబ్బులు పెట్టి గవర్నమెంట్ ఉద్యోగం కొనుక్కున్నాడు, కానీ ప్రేమ కష్టపడి గవర్నమెంట్ జాబ్ సంపాదించి చూపిస్తుంది. అప్పుడు వీడి నోరు మూయిద్దాం అంటూ ఇక ధీరజ్ అయితే రామరాజుతో మాట్లాడుతుంటే వేదవతి కూడా, అవును నా మేనకోడలు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే తీరుతుంది, అప్పుడు వీడి నోరు మూతపడుతుంది అంటూ ఇక వేదవతి కూడా రామరాజు వైపు అమాయకంగా చూస్తుంది. ఇక రామరాజు అయితే, చూడండి మీరందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, అయినా ప్రేమ ఎస్ఐ కోచింగ్కి వెళ్ళడం ఏంటి అని అంటుంటే, నాన్న ఇప్పటికే వాడు మిమ్మల్ని అవమానిస్తున్నాడు, ఈ అవమానాన్ని నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను, మీరు ఓ అనండి, ఇప్పుడే నేను ప్రేమని వెళ్ళి ఎస్ఐ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తాను, ప్రేమ ఖచ్చితంగా ఎస్ఐ అయి తీరుతుంది, తనకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఇక వీడు మన వైపు వేలెత్తి కూడా చూపించలేడు అంటూ ధీరజ్ మాట్లాడడంతో ధీరజ్ మాటలకి, రేయ్ చూడు నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కుని మరి గవర్నమెంట్ జాబ్ సంపాదించానని విర్రవీగిపోతున్నావు, కానీ నా కోడలు అలా కాదు, తను కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదిస్తుంది, చూస్తూ ఉండు అంటూ ఇక రామరాజ్ అయితే ప్రేమని ఎస్ఐ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయడం కోసం ఇక ఒప్పుకుంటాడు. అలాగే ధీరజ్తో, రే చిన్నోడా ప్రేమని తీసుకెళ్లి ఇప్పుడే కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయి, అలాగే దానికోసం ఏదైనా డబ్బులు అవసరమైతే చెప్పు, నేనిస్తాను. అమ్మ ప్రేమ, నువ్వు కష్టపడి నువ్వు కోరుకున్న ఆ ఉద్యోగాన్ని సంపాదించాలి అంటూ ఇక రామరాజ్ అయితే ప్రేమతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన వల్లి, ఏంటి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటావా? అంత ఈజీగా నువ్వు ఉద్యోగం తెచ్చుకుంటే అది చూస్తూ నేనెలా ఊరుకుంటాను? నన్ను నా భర్త నుంచి దూరం చేశారు, అలాగే ఈ కుటుంబంలో అందరి ముందు నన్నొక శత్రువుని చేశారు, అంత ఈజీగా మిమ్మల్ని నేను వదిలిపెట్టను, ఎక్కడ బాంబు పేల్చాలో నాకు బాగా తెలుసు అంటూ ఇక వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వల్లి అలా వెళ్ళిపోవడం చూసి ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. ఇక ప్రేమ అయితే ఏం చేయలేక ఏం మాట్లాడలేక వెళ్ళిపోయింది. అదే మునుపటి వల్లి అయితే ఈ పాటికి అంత చెడగొట్టేసి మావయ్య గారి బ్రెయిన్ వాష్ చేసేసేది అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న నర్మద అయితే, అవును ప్రేమ నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ ఇప్పుడు ఏం మాట్లాడినా సరే బావగారు తాట తీస్తారని వాళ్ళ యొక్క బాగానే గుర్తుపెట్టుకుంది, ఈ రకంగా వాళ్ళ యొక్క మారితే అదే చాలు అంటూ ఇక నర్మద కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక విశ్వకైతే అమూల్య విషయంలో కాస్త మంచిగా ఆలోచించడం మొదలు పెడతాడు. ఎందుకంటే తన మీద ఎటువంటి కేసు లేకుండా
కేసుని వాపస్ తీసుకుని తన కుటుంబంలో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పిన మాటని గుర్తు చేసుకుని నిజంగానే తను నా గురించి, నా కుటుంబం గురించి ఇంత మంచిగా ఆలోచించినప్పుడు నేనెందుకు తన విషయంలో తప్పుగా ప్రవర్తిస్తున్నాను అని చెప్పి ఇక కాస్త అమూల్య విషయంలో ఇక మంచిగా ఆలోచిస్తుంటే ఇంతలో భద్రావతి, విశ్వ ఏంట్రా దేని గురించో ఆలోచిస్తున్నావు? ఆ అమూల్య నీ మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకున్నందుకేనా? దానికిచ్చిన వార్నింగ్ బాగా పనిచేసిందిరా అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక విశ్వకైతే షాక్ అయిపోతూ భద్రావతి వైపు చూస్తాడు. ఇక భద్రావతి, ఏంట్రా అలా చూస్తున్నావు? అవును, నేను చెప్పేది నిజమే. నిన్న రామరాజుతో గొడవైనప్పుడు ఆ కుటుంబం మీద ఎట్లా పగ తీర్చుకోవాలో మాట్లాడాను కదా. అది విన్న ఆ అమూల్యకి భయం మొదలైంది. అందుకే నీ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంది. ఇక అది నీ జోలికి రావాలన్నా భయపడుతుంది. అలాగే ఆ రామరాజు మీద మనం పగ తీర్చుకోవడానికి మరొక అవకాశాన్ని అదే ఇచ్చింది. చూడు, నేను చెప్పే వరకు నువ్వు మాత్రం దాని జోలికెళ్ళకు అంటూ ఇక భద్రావతి మాట్లాడుతుంటే ఇంతలో భద్రావతికి వల్లి అయితే సైగలు చేస్తూ పిలుస్తుంది. ఒక్కసారిగా భద్రావతి వల్లిని చూసి, ఇదేంటి ఈ రామరాజు గడి పెద్ద కోళ్ళు నన్ను పిలుస్తుంది అని చెప్పి ఇక భద్రావతి అయితే గోడ దగ్గరికి వెళ్ళి ఏంటి అన్నట్టుగా అడుగుతుంటే ఇక వల్లి ఎవరైనా చూస్తున్నారా లేదా అంటూ అటూ ఇటూ దిక్కులు చూసి ఇక భద్రావతితో, చూడండి, మీకు ఈ విషయం తెలీదా? మీ మేనకోడలతో మా మావయ్య గారు ఎస్ఐ కోచింగ్ సెంటర్కి ట్రైనింగ్కి పంపిస్తున్నారు. మీ మేనకోడలు గవర్నమెంట్ ఉద్యోగం తెస్తే ఆయనకి గొప్ప పేరు, గౌరవం పెరుగుతాయని తెగ విర్రవీగిపోతున్నారు అని చెప్పడంతో, ఏంటి నా మేనకోడలు ఎస్ఐ కోచింగ్కి వెళ్తుందా? అంటే నా మేనకోడలకి ఎస్ఐ ఉద్యోగం వస్తే దాంతో రామరాజు గాడు గొప్ప పేరుని సంపాదించేయాలని ఆశపడుతున్నట్టున్నాడు. అది నేనుండగా ఎన్నటికీ జరగదు అని అంటుంటే ఇక వల్లి, చూడండి, ఎలాగో కొడుకుల వల్ల కాలేదు కాబట్టి కోడలతో పని సాగిస్తున్నారు మా మావయ్య గారు. ఆయన మీ మేనకోడలతో కష్టపెట్టి డబ్బు సంపాదించుకోవడం కోసం ఈయన ఇలా చేస్తున్నారు. ఆయన నేను మీకోసం, మీ కుటుంబం కోసం ఆలోచించేదాన్ని కాబట్టి మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. అలా అని మీరు నా పేరు బయట పెడితే ఇక మీకేమీ ఇలాంటి విషయాలు చెప్పలేను అంటూ ఇక వల్లి అయితే భద్రావతితో చెప్పడంతో ఒక్కసారిగా భద్రావతి, చూడు, మేమిచ్చిన డబ్బు తీసుకుని నువ్వు మాకు సహాయం చేస్తున్నప్పుడు నీ పేరెందుకు బయట పెడతాను? ఇప్పుడే ఆ రామరాజు గడి అంతు చూస్తాను అంటూ ఇక వల్లితో చెప్తూ భద్రావతి కోపంగా లోపలికైతే వెళ్తుంది. ఇదేంటి ఈవిడ అరచి గొడవ చేస్తుంది అనుకుంటే సైలెంట్గా లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఈవిడ గొడవ చేయదా? అలా అయితే ఆ ప్రేమ నిజంగానే కోచింగ్ సెంటర్కి జాయిన్ అయ్యి ఉద్యోగం తెచ్చేసుకుంటుందా? ఈవిడికి ఇంత పెద్ద విషయం చెప్తే అంత కూల్గా వెళ్ళిపోతుందేంటి అంటూ వల్లి అయితే తలగొక్కుంటూ ఆశ్చర్యంగా ఆ ఇంటి వైపు తొంగి తొంగి చూస్తూ లోపలికైతే వెళ్తూ ఒక్కసారిగా వేదవతికి డాష్ ఇస్తుంది. ఇక వేదవతి అయితే వల్లి అలా భద్రావతి ఇంటి వైపు తొంగి తొంగి చూడటం చూసి, ఏయ్ ఏంటే, ఇందాక నుంచి గమనిస్తున్నాను, పదే పదే ఆ ఇంటి వైపు అలా తొంగి తొంగి చూస్తున్నావు, మళ్ళీ ఏం చేసావు అని అడుగుతుంటే ఒక్కసారిగా వల్లికి భయం మొదలవుతుంది. అయ్ బాబోయ్, ఇదేంటి ఈవిడ ఇట్లా మాట్లాడుతుంది? కొంపతీసి నేను మాట్లాడిందంతా వినేసిందా? అది నా నోటితోనే చెప్పించడానికి ఇలా చేస్తుందా అని భయపడుతూనే, ఏం లేదు అత్తయ్య గారు, ఏం లేదు, ఆ ఇంట్లో వాళ్ళు అని అంటుంటే ఇక వేదవతి అయితే, ఏమైంది? ఆ ఇంట్లో వాళ్ళు ఏమైందో చెప్పు అని అంటుంటే, అదే అమూల్య ఆ విశ్వక్ మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంది కదా, అందుకోసం
ఆ ఇంట్లో వాళ్ళు కనీసం మన అమూల్యకి అలాగే మన కుటుంబానికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు కదా, మరి ఇంట్లాంటి వాళ్ళేంటా అని ఆలోచిస్తున్నాను. అంతే అంతే అత్తయ్య గారు, అంతకు మించి ఇంకేం లేదు అంటూ ఇక వల్లి అయితే తడబడుతూనే లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా వేదవతి వల్లిలో తడబడి చూసి ఏంటిది ఆ ఇంటి వైపు అలా చూస్తుంది. పైగా అది చెప్పే మాటల్లో ఈ తడబటేంటి? ఇది చెప్పింది కూడా నిజమే. అమూల్య కేసుని వెనక్కి తీసుకున్నందుకు కనీసం వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని అనుకునే లోపే ఇక అక్కడికి రేవతి అలాగే తన అత్తయ్యని తీసుకుని వేదవతి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా వేదవతి వాళ్ళని చూసి అమ్మా వదినా ఇలా వస్తున్నారు అని అంటుంటే, వేదవతి ఈరోజు నా మనవరాలు చేసిన పనికి నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే పక్కన ఉన్న రేవతి కూడా అవును అవును వేదవతి, అమూల్య వల్ల ఈరోజు నా కొడుక్కి ఎటువంటి శిక్ష పడలేదు. వాడు ఏ తప్పు చేయలేదని బయటికి వచ్చాడు. నేను తనని ప్రాధేయపడ్డంతో తను ఇటువంటి నిర్ణయం తీసుకుంది. నిజంగా తను నీలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తే. ఎదుటివారి బాధని ఎదుటివారి మనసుని అర్థం చేసుకుంటుంది నా మేనకోడలు, నా తలరాత. అటువంటి కోడలు అటువంటి అమ్మాయి నా ఇంటికి కోడలుగా రావాలని ఆశపడ్డాను. కానీ ఇదిగో నా దురదృష్టం ఇలా నాకు అంత మంచి అమ్మాయిని దూరం చేసింది అంటూ ఇక రేవతి మాట్లాడుతూ ఎక్కడ నా మేనకోడలు అని అంటుంటే ఇక వేదవతి వదినా ఇప్పుడు తను కాలేజ్కి వెళ్ళింది. పైగా కోర్టులో జరిగిన దాని గురించి ఇంట్లో అందరూ కూడా కాస్త బాధగానే ఉన్నారు. అంత పెద్ద తప్పు చేసినా విశ్వక్ని అలా వదిలేయడం ఎవ్వరికీ నచ్చలేదు. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక అమూల్య ఈ నిర్ణయం తీసుకుందని చెప్పింది. చూడండి నేను అమూల్యతో చెప్తాలేండి. మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ చూస్తే అన్నయ్య గాని భద్రావతి అక్క గాని ఏదైనా గొడవ చేస్తారు అని అనేలోపే ఇక భద్రావతి సేనాపతి ఇద్దరు కూడా రే రామరాజు అంటూ గట్టిగట్టిగా అరుస్తుంటే ఇక పెద్దావిడ ఇప్పుడే వస్తా నాగమ్మ అంటూ పరిగెత్తుకుంటూ భద్రావతి ఏమైంది, మళ్ళీ వాళ్ళనెందుకు పిలుస్తున్నారు? ఇప్పటికే విశ్వక్ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకున్నందుకు వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పాలి. అంతేగాని ఇలా మర్యాద లేకుండా వాళ్ళని పిలిచి ఇలా గొడవ చేయటానికి ముందుకెళ్లరు అంటూ ఇక పెద్దావిడైతే భద్రావతితో మాట్లాడుతుంటే భద్రావతి అమ్మా నువ్వాగు అంటూ రే రామరాజు రారా బయటకి అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే ఇక వేదవతి అయితే ఏమైంది, ఎందుకలా అరుస్తున్నారు అని అంటుంటే ఏయ్ మేం మాట్లాడాల్సింది నీతో కాదు నీ మొగుడుతో, ఎక్కడ వాడు అంటూ గట్టిగా అరవడంతో ఇక రామరాజు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా బయటకైతే వస్తారు. ఇక రామరాజుతే ఏమైంది, ఎందుకలా అరుస్తున్నారు అని అంటుంటే ఇంకేమవుతుంది, నీ కూతురుతో కోర్టులో కేసు వాపస్ తీసుకున్నప్పుడే మేము ఆలోచించుండాల్సింది. ఈ రామరాజు గాడు ఇదేంటబ్బా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని, కానీ అంత దూరం ఆలోచించలేకపోయాం. నీ వెనక ప్లాను ఇలా ఉంటుందని అంటూ ఇక భద్రావతి మాట్లాడుతుంటే ఒక్కసారిగా వేదవతి అక్క ఏమంటున్నావు అని అంటుంటే అవును నీ మొగుడు నా కూతురుతో ఉద్యోగం చేయించి డబ్బులు వెనకేసుకోవడానికి ముందు జాగ్రత్తగా నా కొడుకు మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకుని ఎట్లాంటి గొడవ జరగకుండా కూల్గా పని కానిద్దామని చూశాడు. రేయ్ రామరాజు నీకు సిగ్గులేదా? నా కూతురుతో ఉద్యోగం చేపించి ఆ డబ్బులతో నువ్వు దర్జాగా కాలు మీద కాలేసుకొని నువ్వు ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నావు. పైగా నా కూతురు కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకొని తను ఎస్ఐ అయితే దాంతో నీ గౌరవాన్ని రెట్టింపు చేసుకోవాలని చూస్తున్నావు. ఆడదాని సంపాదన మీద బ్రతకాలి అనుకుంటున్నా నీది ఒక బ్రతికేనా అంటూ ఇక భద్రావతి అలాగే సేనాపతి ఇద్దరు కూడా రామరాజుని చడమడ తిట్టి అవమానిస్తూ ఉంటారు. ఎందుకేగా
నా మేనకోడల్ని చాలా తెలివిగా నీ కొడుకు వలలో వేసుకున్నాడు. చాలా అంటే చాలా తెలివిగా పెళ్లి పెట్టెల మీద నుంచి తీసుకెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు అంటూ ఇక భద్రావతి అలాగే సేనాపతి ఇద్దరు కూడా రామరాజుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అక్కడే ఉన్న ధీరజ్, చూడండి, మీరు మా నాన్న గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అసలు మా నాన్నగారి ఉద్దేశం అది కాదు. మీరు అనవసరంగా కావాలని గొడవ పెద్ద చేస్తున్నారు. ప్రేమ తన చిన్నప్పటి నుంచి తను ఎస్ఐ అవ్వాలని తన కళని నెరవేర్చడం కోసమే నాన్నని ఎంతో కష్టపడి ఈ ఎస్ఐ కోచింగ్కి ఒప్పించాను. అనవసరంగా గొడవ చేసి మీరు ఈ విషయాన్ని పెద్ద చేయకండి అంటూ ఇక ధీరజ్ అయితే వాళ్ళని నిలదీస్తుంటే, రేయ్ ఆడెంగెదవా, ఆ రోజు నా కూతుర్ని ఎత్తుకెళ్ళినప్పుడే మేము ఆలోచించాల్సింది. నా కూతురుతో పాటు నగలు కూడా ఎత్తుకెళ్ళావు. ఇప్పుడు అది తెచ్చే సంపాదన మీద ఆశపడుతున్నావు. అయినా నీలాంటి వాడితో మాటలు అనవసరం. నిన్ను వెనకుండి నడిపించింది ఇదిగో ఈ అనాథగాడే కదా అంటూ ఇంకా రామరాజుని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ అవమానాన్ని తట్టుకోలేక ప్రేమ చాలా కోపంగా, అత్త ఏంటిదంతా, ప్రతిసారి ఎందుకు మీరిలా వీళ్ళని అవమానిస్తున్నారు? చూడండి, ధీరజ్ నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అలాగే నేనెంతో ఆశపడ్డా నా కోరికని నెరవేర్చడం కోసం మావయ్య గారిని కష్టపడి ఒప్పించి నన్ను ఎస్ఐ కోచింగ్కి పంపించాలనుకున్నాడు. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. నేను కోరినట్టే వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎందుకు మీరు అది అర్థం చేసుకోకుండా ఇలా గొడవ చేస్తున్నారు అంటూ ఇక ప్రేమ మాట్లాడుతుంటే, ఏయ్ పిచ్చిదానా, నీకేం తెలీదే, వీళ్ళు నిన్ను మన ఆస్తి కోసం డబ్బుల కోసమే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే నీ వైపు నుంచి ఏ ఒక్క రూపాయి రాకపోవడంతో ఇప్పుడు నీతో ఉద్యోగం చేయించాలని ఇదిగో ఇలా మరో నాటకాన్ని మొదలుపెట్టారు. నీకు ఇంకా అర్థం కాకపోతే ఎలా అంటూ ఇక భద్రావతి అయితే ప్రేమతో చెబుతుంటే ప్రేమ చాలా కోపంగా, అత్త ఇంతవరకు మీరేమన్నా ఊరుకున్నాను, కానీ ఇలా నా కుటుంబం గురించి నా భర్త గురించి తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం అస్సలు ఒప్పుకోను. ఏమంటున్నారు? డబ్బుల కోసం ధీరజ్ నన్ను ప్రేమించాడా? నా మెడలో తాళి కట్టాడా? నిజానికి ధీరజ్ నా మెడలో ఎట్లాంటి పరిస్థితిలో తాళి కట్టాడో మీకు తెలీదు. అందుకే మీరిలా మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న వేదవతి, నర్మదా అలాగే ధీరజ్ ముగ్గురు కూడా, ప్రేమ నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఏంటలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, చూడు ధీరజ్, ఇంతకుముందు ఈ విషయాన్ని మా వాళ్ళతో చెప్పొద్దని నేనే మాట తీసుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఈ నిజాన్ని చెప్పకపోతే వాళ్ళింకా నీ మంచితనం గురించి అర్థం చేసుకోరు అని అంటుంటే, ఏంటి, ఏం మంచితనం? అసలు ధీరజ్ నువ్వు ప్రేమించి కదా పెళ్లి చేసుకున్నారు, మరి అలా మాట్లాడుతున్నావేంటి అంటూ ఇక వల్లి అయితే అమాయకంగా ప్రేమని అడుగుతూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉన్న సేనాపతి, చూడు, గొడవ జరిగిన ప్రతిసారి కూడా వీడు నన్ను ఎలాంటి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడా అంటూ ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తుంటావు. వీళ్ళేమో ఏదో ఉద్ధరించినట్టు నేను నాపుతూ ఉంటారు. అసలు వీడు నిన్ను ఎలాంటి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడు ఆ మాత్రం నాకు తెలీదా? ఇంట్లో నీకు అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని ఎంతో అంబరంగా ఆకాశమంతా పందిరి వేసి ఊరందరినీ పిలిచి రంగరంగ వైభవంగా నీ పెళ్లి వేడుకలు చేస్తే నీతో పాటు పెళ్లి నగలు తీసుకెళ్లిన ఈ దొంగ నా కొడుకు గురించి నాకు చెప్తున్నావా అంటూ ఇక సేనాపతి మాట్లాడుతుంటే, నానా ఇంకొకసారి ధీరజ్ గురించి అలా తప్పుగా మాట్లాడితే నేను ఊరుకునేది లేదు. ఏంటి, ధీరజ్ దొంగ అంటున్నారా? ధీరజ్ నన్ను డబ్బుల కోసం ప్రేమించాడంటున్నారా? అసలు నిజానికి ధీరజ్ నేను ప్రేమించుకోలేదు. ధీరజ్ నా మెడలో ఎట్లాంటి పరిస్థితిలో తాళి కట్టాడో మీకు తెలీదు అంటూ ఇక ప్రేమ అయితే గతంలో జరిగిందంతా కూడా చెబుతూ ఉంటుంది. నిజానికి నేను ప్రేమించింది ధీరజ్ని కాదు, కళ్యాణ్ని. వాడిని ప్రేమించి గుడ్డిగా వాడిని నమ్మి వాడితో పాటు మీ అందరినీ
కళ్ళు కప్పి ఇంటి నుంచి అడుగు బయట పెట్టాను. కానీ వాడు నన్ను ప్రేమించలేదు. నా వెనుకున్న డబ్బుని, నా మెడలో ఉన్న నగలని, వాడు నా నగలన్నీ నాకు తెలియకుండానే బ్యాగ్లో సర్దేసి నన్ను బయటికి తీసుకెళ్ళిపోయాడు. వాడు పక్కూరు మోపిదేవి దగ్గర హోటల్లో రూమ్ తీసుకుని నా విషయంలో తప్పుగా ప్రవర్తించాడు. వాడి నుంచి తప్పించుకొని పారిపోవాలి అనుకుంటే నన్ను గదిలో బంధించి నన్ను డబ్బుల కోసం మరొకరికి అమ్మేశాడు. సమయానికి అక్కడికి ధీరజ్ రాకపోతే నిజంగా నా పరిస్థితి మరొకలా ఉండేది. మీ కళ్ళ ముందు మీ మేనకోడలు ప్రాణాలతో బ్రతికుండేది కాదు అంటూ ఇక ప్రేమ అయితే జరిగిందంతా కూడా అందరి ముందు బయటపెట్టడంతో ఒక్కసారిగా రామరాజు కుప్పకూలిపోతాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.